హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి 8994. ఈరోజు నేను మీకు టేస్టీ అయిన చికెన్ స్పైసీగా ఉండే కర్రీని చూపించబోతున్నానండి. చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకొని దానిని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రాగానే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4-5 యాలకులు, అలాగే 6-7 లవంగాలు, ఒక 8 నుండి 10 నల్ల మిరియాలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని ఒక్కసారి అలా 1 మినిట్ కలియబెట్టుకుంటున్నాను అనమాట. దాని తర్వాత అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నా రెసిపీస్ అన్నీ కూడా బిగినర్స్కే అండి, ఎందుకంటే నేను బిగినర్నే. నేను చాలా చోట్ల చూసి సింపుల్గా అయిపోయే ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి, నేను 4-5 రెసిపీస్ 4-5 యూట్యూబర్స్ అప్లోడ్ చేసిన రెసిపీస్ని చూస్తానన్నమాట. వాటిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టెప్ దగ్గర సింపుల్గా చేస్తారు కదా, వాటన్నిటిని నేను తీసుకొని నేను మొత్తం సింప్లిఫై చేసేసి చేసుకుంటానన్నమాట. నేను ఈ ప్రాసెస్ని అయితే అసలు నేను మ్యారినేటే చేయలేదు. చికెన్ని మ్యారినేట్ చేయకుండా హాఫ్ అన్ అవర్లో కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి మ్యారినేట్ చేసుకొని చేస్తే చికెన్ ఎంత సాఫ్ట్ టెండర్గా ఉంటుంది, ఎంత బాగుంటుందో అదే విధమైన టేస్ట్ చికెన్ని మ్యారినేట్ చేయకుండా చేసుకున్నా కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆ టేస్ట్ని మీకు రుచి చూపించబోతున్నాను. మీరు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేస్తే మీరు సేమ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చీలని చీలికలుగా చేసుకొని అవి అలాగే ఒక పిడికెడు కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే పచ్చిమిర్చిలో ఉండే కారం ఉంటుంది కదండి, ఆ స్పైస్ అనేది మన రెసిపీకి ఒక ప్లస్ అన్నమాట. అది కూడా ఒక ఫ్లేవర్ ఇస్తుంది. సో అందుకని లైట్గా మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను పచ్చిమిర్చిని కరివేపాకుని వేసినప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టానన్నమాట. ఎందుకంటే పచ్చిమిర్చిలో ఉండే గింజలు ఉంటాయి కదా, అవి హై ఫ్లేమ్లో పెట్టి వేయడం వల్ల ఏంటంటే చిటామని ఎగిరొచ్చి పడుతూ ఉంటాయి అన్నమాట. అలా పడకుండా ఉండటానికి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా. ఇలా పచ్చిమిర్చి కూడా 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి. మీకు వీడియోలో బాగా కనిపిస్తున్నాయి కదండి ఫ్రై అయినట్టు. కొంచెం ఇంకా బాగా అప్పుడే వేసినట్టుగా ఫ్రెష్గా ఉన్నాయి, ఎందుకంటే ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంది కదా. నేను వీడియోని అయితే ఎక్కువ స్కిప్ చేయలేదు, నేను ఆల్మోస్ట్ అప్లోడే చేశాను అనమాట. ఎందుకంటే స్కిప్ ప్రాసెస్ నేను చాలా తగ్గించాను, మీకు కనిపిస్తా క్లియర్గా ఉండాలి పెట్టే వీడియో అని చెప్పేసి. అందుకే కొంచెం లెంతీగా ఉంది వీడియో. బట్ మీరైతే డెఫినెట్గా ట్రై చేసి మీరు ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా చాలండి ఫ్రై అయిపోయింది కంప్లీట్గా. జూమ్లో చూసేయండి మీరు, ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, నేను చెప్పాను కదా మ్యారినేట్ ఏం చేయలేదు. నేను వెనిగర్ అండ్ ఉప్పు వేసి 2 టైమ్స్ చికెన్ వాష్ చేసుకున్న తర్వాత అలాగే మళ్ళీ నార్మల్ వాటర్ వేసి 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను చికెన్ని. ఇప్పుడు ఆ చికెన్ని కర్రీలో వేసి కలిపెట్టుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలిపెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా కదిలించకుండానే ఉంచాలన్నమాట. ఆ చికెన్కి అప్పుడు ఏంటి అంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్పైస్ ఏదైతే ఉందో అది పడుతుంది అన్నమాట. సో అందుకని కలుపుకొని ఒకసారి ఇలాగా ఒక 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట. ఆయిల్ని కూడా పీస్ అనేది ఆయిల్ని పీల్చుకుంటుంది, అలాగే ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందో దాన్ని పీల్చుకుంటుంది. అలా వదిలేసిన తర్వాత 3 to 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ స్మాల్ అండి, చిన్న స్పూన్ అనమాట నాది, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది 1/2 కేజీ చికెనే అండి, మేము ఉన్నది ఇద్దరమే.
సో మా హస్బెండ్ కి చికెన్ పెద్దగా నచ్చదనమాట. సో అందుకని చెప్పేసి నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం. నేను వీక్లీ ట్వైస్ థ్రైస్ అడుగుతూనే ఉంటాను. ఆయన పెద్దగా తినరు నాన్ వెజ్లు. సో అందుకని చెప్పేసి హాఫ్ కేజీ తెప్పించాను నేను. హాఫ్ కేజీకి నేను 2 చిన్న టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసానమాట. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టి మళ్ళీ ఒక 3 మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే కనుక ఇందాక స్పైసెస్ అనేవి చికెన్కి ఆయిల్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్పైసెస్ ఫ్లేవర్ పడుతుందని చెప్పాను కదా. ఇప్పుడు సాల్ట్ వేసి అట్లా వదిలేస్తే 3 మినిట్స్ ఆ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు పీస్ అనేది సాల్ట్ని కూడా అబ్జర్బ్ చేసుకుంటుంది అన్నమాట. మనం ముందుగా మ్యారినేట్ చేయలేదు కదా, మ్యారినేట్ చేయకుండా ఉన్నందుకు మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. మ్యారినేట్ చేసినప్పుడు ఒక 1 అవర్ ఉంచుతాం కదా, 1 అవర్ ఉంచినప్పుడు సాల్ట్ అండ్ ఏదైతే మనం పౌడర్స్ యాడ్ చేస్తామో పెప్పర్ పౌడర్ కానీ లేదు అంటే కనుక చిల్లీ పౌడర్ కానీ అవన్నీ ఎట్లాగైతే పీల్చుకుంటాయో మనం మ్యారినేషన్ ప్రాసెస్ లేకుండా ఓవరాల్గా ఇక్కడే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత కర్రీ అనేది కొంచెం అంటే ముక్క అనేది ఉప్పుని పీల్చుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. కారం యాడ్ చేసేసి కలుపుతున్నాను. కారం యాడ్ చేసి కలిపిన తర్వాత కూడా సేమ్ 3 మినిట్స్ అట్లానే వదిలేయాలి. ఇప్పుడు పీస్ అనేది చిల్లీ పౌడర్ని కూడా అబ్జర్బ్ చేసుకునిద్ది అనమాట. ఇలా మనకి మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడే అయిపోతుంది. సో మనం విడిగా మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా ఇది. సో ఇలా ఒక 3 మినిట్స్ ఒకసారి కలిపేసుకొని ఒక 3 మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట. మీరు చూడండి 3 మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను. ఉప్పు కారం అనేవి పీస్కి బాగా పట్టినట్టు మీకు అక్కడే తెలిసిపోతూ ఉంటుందన్నమాట. బాగా కలిపేసి 3 మినిట్స్ వదిలేయాలి. 3 మినిట్స్ తర్వాత చూసారా ఉప్పు కారం అంతా మ్యారినేట్ చేసిన చికెన్ మీకు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక పీస్ ఉడకడానికి నేను హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. పెద్ద గ్లాస్ నాది, పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను అనమాట బాగా. సో ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ముందుగా చేయకుండా మ్యారినేట్ అనేది మనం ఇక్కడే ఎలా చేసామో చూసారు కదా. సో చికెన్ అనేది ఈ 10 మినిట్స్లో ఈ స్పైసెస్ని ఉప్పుని కారాన్ని తీసుకునే ఈ ప్రాసెస్లోనే టెండర్నెస్ వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఏదైతే వాటర్ వేసి ఉడికిస్తాం కదా, బాయిల్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ చికెన్కి ఆ సాఫ్ట్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనం మ్యారినేట్ చేయకుండా కూడా చికెన్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కలియబెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా కలిసిన తర్వాత ఎప్పుడైతే వాటర్ హీట్ అవుతూ ఉంటాయో అప్పుడు లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే 5 నిమిషాలు అంటే మరీ 5 నిమిషాలు కాదు, 5 నుంచి 7 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. 5 to 7 మినిట్స్ తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది 50% పీస్ అనేది ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి కల్లి పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసి మళ్ళీ ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కర్రీని అట్లా ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 to 7 మినిట్స్ అగైన్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయిన తర్వాత కర్రీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. దగ్గరకు వచ్చేసి ఆయిల్ చుట్టూ కర్రీలో ఉన్న ఆయిల్ అంతా కూడా మనకి సైడ్స్కి తేరుకుంటుంది అనమాట. అప్పుడు మనకి అర్థమైపోతుంది కర్రీ 80% ఉడికిపోయింది అని చెప్పేసి. మీరు జూమ్లో చూసేయండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. 5 to 7 మినిట్స్ తర్వాత కర్రీ అనేది చిక్కబడిపోయింది. మనం పోసిన వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసినాయి. అలాగే సైడ్స్కి ఆయిల్ పేరుకుందనమాట, ఆయిల్ తేరుకుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫ్లేమ్ని సిమ్కి అడ్జస్ట్ చేసి ఇంకొక 5 మినిట్స్ టోటల్ హాఫ్ అన్ అవర్లో మీకు కర్రీ అయ్యే ప్రాసెస్ని మాత్రమే నేను చూపిస్తున్నాను. ఫ్లేమ్ని సిమ్కి అడ్జస్ట్ చేశాను కంప్లీట్గా సిమ్లోకి అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు కర్రీ అనేది ఉడుకుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ సిమ్లో కూడా అవ్వాలన్నమాట. 5 మినిట్స్ సిమ్లో ఉడికిన తర్వాత కర్రీ అనేది ఇంకా దగ్గరకు వస్తుందన్నమాట. మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు
కర్రీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల చూసారు కదా, కర్రీలో ఉన్న వాటర్ అంతా, కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం వాటర్ ఉన్నప్పుడు ఏమో కర్రీ లూజ్గా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. దగ్గరకు వచ్చే కొద్దీ కర్రీ చిక్కబడే కొద్దీ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలీదు, నేనైతే చాలాసార్లు గమనించాను. అది లూజ్గా ఉన్నప్పుడు వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు ఒక కలర్లో కనిపిస్తుంది, దగ్గరకు వచ్చి చిక్కబడేటప్పుడు ఒక కలర్లో కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయింది 100%. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే స్పైసెస్ మసాలా ఉంటుంది కదా, దానిని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇది వేసుకొని కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అట్లా కలుపుకొని ఒకసారి వదిలేయాలన్నమాట. వదిలేస్తే ఈ మసాలా కూడా పీస్ అబ్జార్బ్ చేసుకుంటుంది. కలిపేసుకొని 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత సిమ్లోనే ఉంచాలన్నమాట. ఎందుకు హైలో ఉంటే కనుక ఇది వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయింది కాబట్టి త్వరగా మాడిపోతుంది అనమాట స్పైసెస్ మసాలా వేసుకున్న తర్వాత. సో అందుకని చెప్పేసి సిమ్లోనే ఉంచుకున్నాను. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా మనకు ఒక స్టెప్పే ఉందన్నమాట. ఇలా వేసుకొని బాగా కలుపుకొని 2 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట స్పైసెస్ మసాలా యాడ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఆయిల్ అంతా తేరుకుంది. వీడియో క్లిప్లో చూస్తున్నారా, జూమ్ చేసి చూపిస్తాను. స్పైసెస్ మసాలా వేసిన తర్వాత ఇంకా దగ్గరకు వస్తుంది. ఆయిల్ అనేది ప్యాన్కి అంచుల చుట్టూ ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకా మన ఫైనల్ స్టెప్ అన్నమాట కొత్తిమీర. చికెన్కి కొత్తిమీర ఫ్లేవర్ లేకపోతే అస్సలు బాగుండదు కదా. చాలామంది స్టార్టింగ్లోనే వేసుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని వేపుకుంటారు. అలా వేసుకున్నా బాగుంటుంది. ఇలా లాస్ట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది అనమాట. కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా సిమ్లోనే జరుగుతుందన్నమాట. లాస్ట్ 15 మినిట్స్ కర్రీ అనేది కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట. ఇంకా మన స్పైసీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే ఆహా ఎంత బాగుంటుందో. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా సేమ్ ఫీలింగ్, సేమ్ టేస్ట్ని ఆస్వాదిస్తారు. నాది 100% గ్యారంటీ. మీరు ఈ రెసిపీని ఫాలో అయ్యి బిగినర్స్ ఎవరైనా ట్రై చేసి కర్రీ బాగా వచ్చిందో లేదో నాకైతే చెప్పండి. కంపల్సరీ బాగా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకుంటారు మిమ్మల్ని, అంత బాగా వస్తుందన్నమాట. ఎక్కువ శ్రమ పడకుండా అరగంటలో మీకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ సింపుల్ టిప్స్తో నా రెసిపీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.